టైంలో దాన్ని జగన్ కూడా ఇవ్వకూడదు కదా, వంక చెప్పుకోవాలి కదా. అది జనం వంక కింద చూస్తారు తప్పించి మిగతా చోట పోనీ అదే నిజం అనుకుందాం. ఇచ్చింది ఎప్పుడు అంటే కాకి లెక్కలు కూడా చూపిస్తున్నారు కదా, అది కాకి ఎప్పుడు ఉంటది, అప్పుడు లేదండి కాకు. రెండోది వీళ్ళు చెప్పినటువంటిది అప్పుడు ఏమని చెప్పారు, 14.5 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. ఏ టైంలో హామీలు ఇచ్చేటప్పుడు ఓ పక్కన 14.5 లక్షల కోట్ల అప్పని విమర్శిస్తూ ఈ మాట చెప్పారు. ఏది అప్పట్లాగా 14.5 లక్షల కోట్లు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్తూ రెండో పక్కన మేము వచ్చి సూపర్ 6 ఇస్తామన్నారు. ఇప్పుడు అది కాదని తేలిందిగా, 7 లక్షల కోట్ల దగ్గర తేలిందిగా. తేలి కూడా మళ్ళీ ఎట్లాగా ఇది అక్కడ చర్చ అనమాట. బడ్జెట్ ఒక రకంగా దీన్ని అంచనా వేయడానికి ఇది సామాన్యుడి బడ్జెట్ అనో లేదంటే తెలుగుదేశం పార్టీ బడ్జెట్ అనో వైసీపీ వ్యతిరేక బడ్జెట్ అనో రాజకీయంగా చూడొచ్చా? దీంట్లో వాస్తవంగా ఒక్కొక్క బడ్జెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మార్క్ ఇది చంద్రబాబు మార్క్ అని వేసుకోవడానికి తగ్గట్టుగా అయితే లేదు. యాంటీ జగన్ మార్క్ అని చూపించే ప్రయత్నం చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ నిస్సారంగా ఉంది, దానికి కారణం జగన్ అని చూసేటటువంటి ప్రయత్నంలో నడిచింది. అంతే తప్పించి నిజంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందంటే సందేహం. కీలక బిల్లులు ప్రవేశపెట్టడం అంటే ఈ సెషన్స్లో ఏ బిల్లులు కీలకమని అనుకోవాలి మన పెట్టినట్లు? అంటే ప్రస్తుతం సెషన్ అంతా నడుస్తూ ఉంటది కాబట్టి దాంట్లో బిల్లుల కంటే కూడా ఇప్పుడు డెసిషన్